ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ కర్మిలాత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలు. లేవీకాండం 13వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటాం. లేవీకాండం 13వ అధ్యాయం. ఈ అధ్యాయంలో కుష్టు రోగాన్ని నిర్ణయించుట అనే విషయాన్ని మనం చూస్తాం. కుష్టు రోగాన్ని నిర్ణయించుట. మొదటి నుంచి 46 వచనాల వరకు మనుషులలో ఉన్నటువంటి కుష్టు రోగాన్ని గురించి చూస్తాం. మనుషుల్లో ఉన్నటువంటి కుష్టు రోగం. 47వ వచనం నుంచి ఆఖరి వరకు వస్త్రముల్లో ఉన్నటువంటి కుష్టు రోగాన్ని మనం చూడొచ్చు. మనుషుల్లో ఉన్నటువంటి కుష్టు రోగం మొదటి నుంచి 8 వచనాలను మనం చూస్తే, ఒకవేళ ఏదైనా పొక్కు వచ్చిందనుకోండి, ఆ పొక్కు వలన వచ్చిన కుష్టు రోగాలు. ఒకవేళ పచ్చి మాంసం ఎక్కడైనా కనబడింది అనుకోండి, పచ్చి మాంసం వలన వచ్చినటువంటి కుష్టు రోగం. ఒకవేళ పుండి వలన పుట్టిందనుకోండి, 18వ వచనం నుంచి 23వ వచనం వరకు పుండు వలన పుట్టిన కుష్టు రోగం. 24వ వచనం నుంచి 28వ వచనం వరకు చూస్తే వాత వలన కలిగిన కుష్టు రోగం. 29వ వచనం నుంచి 39వ వచనం వరకు బొబ్బ వలన కలిగిన కుష్టు రోగం. 40వ వచనం నుంచి 44వ వచనం వరకు బట్టతలలోని కుష్టు రోగం. 45, 46 వచనాలు కుష్టి రోగి నివసించాల్సినటువంటి నివాసం. ఈ విషయాలన్నీ ఈ అధ్యాయంలో ఉన్నాయి. ఈ కుష్టు రోగం అనే దాని గురించి మనం ఈరోజు ధ్యానం చేసుకుంటాం. ఈ భాగాలన్నిటిలో కుష్టి రోగాన్ని నిర్ణయించేవాడు యాజకుడు. కుష్టు రోగాన్ని నిర్ణయించేవాడు యాజకుడు. లేవీకాండం 13వ అధ్యాయం 5వ వచనం. 5వ వచనం. 7వ నాడు యాజకుడు వాన్ని చూడవలెను. 6వ వచనం. 7వ నాడు యాజకుడు రెండవసారి వాన్ని చూడవలెను. 21వ వచనం. 7 దినములు వానిని ప్రత్యేకంగా ఉంచవలెను. 27వ వచనం. 7వ నాడు యాజకుడు వాన్ని చూచినప్పుడు, 7వ నాడు అంటే పరీక్షించడం. ఈ భాగాలన్నిటిలో కుష్టు రోగాన్ని నిర్ణయించేవాడు యాజకుడే. ఈ కుష్టు రోగాన్ని నిర్ణయించాలంటే పరీక్షించాలి. పరీక్షించడం అనేది చాలా ముఖ్యం. ఈ పరీక్షించబడేది 7వ దినము. 7వ దినము అని మనం చూస్తాం.
యాజకుడు దేహమందు మచ్చలు వ్యాపించుట ద్వారా, ఒకవేళ కలిగిన మచ్చల్లో తెల్ల వెంట్రుకలు కనబడట ద్వారా కుష్టు రోగం అని నిర్ణయించబడుతుంది. కుష్టు రోగం అని నిర్ణయించబడుతుంది. 5వ వచనం 6వ వచనం చూడండి. 7వ నాడు యాజకుని వాడిని చూడవలను. ఆ పొడ చర్మమందు వ్యాపింపక అట్లే ఉండిన ఎడల యాజకుడు మరి 7 దినములు వాని కడగ ఉంచవలను. 7వ నాడు యాజకుడు రెండోసారి చూడవలను. అప్పుడు ఆ పొడ చర్మమందు వ్యాపింపక అదే తీరున ఉండిన ఎడల యాజకుడు దానిని పవిత్రుడని నిర్ణయించవలను. పరీక్షించుట ద్వారా ఆ కుష్ఠరోగాన్ని నిర్ణయించాలి. ఈ దినాల్లో పాప రోగాన్ని నిర్ణయించేది ఏది? దేవుని వాక్యం. ఈ కుష్ఠరోగం పాప రోగానికి సాదృశ్యం. ఈ దినాల్లో పాప రోగాన్ని నిర్ణయించేది దేవుని వాక్యం. ఆ దినాల్లో కుష్ఠరోగం నిర్ణయించేది యాజకుడు. దాన్ని పరీక్షించి నిర్ణయించేవాడు. మరి ఈ దినాల్లో మానవులందరికీ పాప రోగం ఉంది. ఆ పాప రోగాన్ని నిర్ణయించేది దేవుని యొక్క వాక్యం. అందుకే రోమపత్రిక 3:23 ప్రకారం ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు అని దేవుని వాక్యం చెబుతుంది. మన కళ్ళకు కూడా కనబడతా ఉంది ఈ రోజుల్లో. మన కళ్ళకు కూడా కనబడుతుంది. బూతులు, అబద్ధాలు, మోసం, ఇవన్నీ మనకు కనబడతాయి. అయితే దేవుని వాక్యం అందరూ పాపం చేసి ఉన్నారు. స్త్రీ పురుషుడనే భేదం లేకుండా, రంగు భేదం, నలుపు తెలుపు అని కాకుండా, విద్య గలవాడు విద్య లేనివాడని కాకుండా, ఉన్నవాడు లేనివాడని కాకుండా, ఆ కులం ఈ కులం అని కాకుండా, అందరూ పాపం చేశారు అని మనకు తెలియపరుస్తాం. అందరూ పాపం చేశారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు అంటారు యూదులతో, యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. 32వ వచనం నుంచి మనం చూస్తే, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని చెప్తారు. అప్పుడు వాళ్ళు అంటారు, మేము అబ్రహాము సంతానం, మేము ఎన్నడూ ఎవరికి దాసులుగా ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడతారని ఎలా చెప్తున్నావు అంటారు. అందుకు యేసుప్రభు అంటారు, పాపం చేసే ప్రతివాడు పాపమునకు దాసుడు అని చెప్తారు. పాపం చేసే ప్రతివాడు పాపమునకు దాసుడు. ముప్పై 36వ వచనంలో, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. కాబట్టి పాప రోగాన్ని నుంచి, ఈ పాప బానిసత్వాన్ని నుంచి విడిపించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయనే పరిశుద్ధపరిచేవాడు, ఆయనే మనల్ని స్వతంత్రులుగా చేసేవాడు. అందుకే 36వ వచనంలో ఏమన్నారు, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తే మీరు నిజముగా స్వతంత్రులయ్యింది అంట. నిజముగా స్వతంత్రులై ఉంటారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో, మనము
మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి అంటే కడిగిన వానికి అని అర్థం. మన పాపముల నుండి మనలను కడిగిన వానికి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మనల్ని పాపము నుండి స్వతంత్రులుగా, పాప బానిసత్వాన్ని నుంచి మనల్ని స్వతంత్రులుగా చేయగలడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి శుభం అంట. కాబట్టి మనం పరిశుద్ధపరిచేది, పాప రోగం నుంచి విడిపించేది, స్వతంత్రులుగా చేసేది, పవిత్రపరిచేది, పరిశుద్ధపరిచేది యేసుక్రీస్తే. రెండవది, కుష్ఠరోగి యొక్క వస్త్రాలని చింపివేయాలి. 45వ వచనం. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను. వస్త్రాలను చింపివేయాలి. వస్త్రాలను చింపివేస్తే ఏమవుద్ది? అందం పోద్ది. సొగసు అనేది ఏమి ఉండదు. అలాగే పాపాత్మునికి సొగసు ఉండదు, అందం ఉండదు, వాడు మంచివాడుగా ఉండలేడు. దేవుడు మానవుడిని తన స్వరూపంలో సృజించాడు. కానీ మానవుడు పాపం చేసి దైవ స్వరూపాన్ని కోల్పోయి పాప స్వరూపానికి మారిపోయాడు. దైవ స్వరూపాన్ని కోల్పోయి పాప స్వరూపానికి మారిపోయాడు. ప్రసంగి గారు అంటాడు, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం ఆఖరి వచనం 29. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. దేవుడు మానవులు ఏం చేశాడట? యథార్థవంతులుగానే పుట్టించాడు, కానీ వారు వివిధ తంత్రాలు కల్పించుకున్నారు. కాబట్టి మానవుడు దేవుని స్వరూపాన్ని కోల్పోయి పాప స్వరూపానికి మారిపోయాడు. పోగొట్టుకున్నటువంటి ఆ దైవ స్వరూపాన్ని మానవునికి ఇవ్వాలనే మానవుని స్థానంలో యేసుక్రీస్తు ఉండి మానవుని పాపాన్ని భరించుచు ఆ భరిస్తున్న సమయంలో ఆయన స్వరూపాన్ని సొగసును కోల్పోయాడు. అందుకే యెషయా గారు అంటాడు 53వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం చూస్తే, లేత మొక్క వలె ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె అతడు ఆయన ఎదుట పెరుగును, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినంతగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడాయన, మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించేవాడుగాను, మనుషులు చూడనలేని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతుంది. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయన మన పాప భారాన్ని అంతటిని భరించాడు. అటువంటి యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచితే
పోగొట్టుకున్న స్వరూపాన్ని, దేవుని స్వరూపాన్ని మనుషులు పొందగలరు. గలతీ పత్రికలు అంటారు పౌలు గారు, ఒక గలతీయులారా మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాడు? మీరు విశ్వాసముతో ప్రారంభించినటువంటి మీ భక్తి ఏమైపోయింది? ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టాడు? ఒకప్పుడు క్రీస్తు స్వరూపంలో ఉండేవారు కదా మీరు. అయితే ఈనాడు ఆ స్వరూపాన్ని పోగొట్టుకున్నారు. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు నాకు మరల ఈ విషయమై ప్రసవ వేదన కలుగుతుంది అంటే గలతీ 4:19. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 23-24 వచనాలు. నీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతిని యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను అంటాడు. దేవుని స్వభావాన్ని ధరించుకోవాలి. కాబట్టి కుష్ఠిరోగి పోగొట్టుకున్నటువంటి పాపికి సాదృశ్యంగా ఉంది. దేవుని స్వరూపాన్ని పోగొట్టుకున్నటువంటి పాపి మరలా దేవుని స్వరూపాన్ని యేసుక్రీస్తులో తిరిగి పొందగలరు. 3, కుష్ఠరోగి తల విరియబోసుకోవాలి. 45వ వచనం. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రం చింపివేయబడవలెను, వాడు తల విరియబోసి కొనవలెను. విరియబోసుకోవాలి. తల విరియబోసుకోవడం అవమానానికి గుర్తు. పాప జీవితం కూడా అవమానకరమే. కీర్తనకారుడు అంటాడు 40వ కీర్తన 12వ వచనంలో, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నా తల ఎత్తుకోలేకపోతుని అంటాడు దావీదు. యోబు గారు అంటాడు 12వ అధ్యాయం 5వ వచనంలో, కాలు జారు వారి కొరకు తిరస్కారము కనిపెట్టుకుని ఉంది అంటాడు. అయితే యేసుక్రీస్తు వారు మన అవమానాలని సిలువలో ఆయన భరించాడు. మన తిరస్కారాన్ని అంతటిని ఆయన ఓర్చుకున్నాడు. అందుకే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో అంటాడు, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకు ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన యేసుక్రీస్తుని తలంచుకోండి అంటాడు. పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారాన్ని అంతటిని యేసుక్రీస్తు ప్రభు ఓర్చుకున్నాడు. కనుక ఈ రోజుల్లో క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం వలన మన అవమానాన్ని తొలగించి మన ప్రభువు మనకు మహిమకరమైనటువంటి స్థితిని కలుగజేస్తాడు. 4వది, కుష్ఠు రోగం రోత కలిగింది, అపవిత్రమైనటువంటి రోగం. ఆ రోగిని ఎవరు సమీపించలేరు. కాబట్టి 45వ వచనంలో, అతడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడను అని పలకాలి. బిగ్గరగా పలకాలి. తన పై పెదవి కప్పుకొని అంటే తన ఊపిరి రెండవ వానికి తగలకుండా, తను విడిచిన ఊపిరి రెండవ వాని మీదకి రాకుండా పై పెదవి కప్పుకొని నేను అపవిత్రుడను అని పలకాలి. అలాగే పాప రోగి దేవుని దృష్టికి అపవిత్రుడు. మరి దేవుడు పరిశుద్ధతలో మహనీయుడు. నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనంలో మోషే గారు అంటాడు, యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడు, నీ వంటి వాడెవడు? దేవుని దృష్టిలో పాప రోగి అపవిత్రుడు. కానీ మన దేవుడు పరిశుద్ధుడు, మహనీయుడు. ఆయనకు సాటి అయిన వారు ఎవరు లేరు. అందుకే యెషయా భక్తుడు 40వ అధ్యాయం 25వ వచనంలో ఏమన్నారు చూడండి, నీవు ఇతనితో సమానుడవని మీరు నన్ను ఎవరికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు.
దేవుని ఎదుట ఉన్నటువంటి సూర్య చంద్ర నక్షత్రాలు, ఆకాశ వైశాల్యం ఇవి పవిత్రమైనవి కావు. మరి ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలే పవిత్రం కానప్పుడు హేయుడు, చెడిపోయిన వాడు, నీళ్లు త్రాగినట్టుగా దుష్క్రియలు చేయవాడు ఆయన దృష్టికి మరీ అపవిత్రులు కదా. యోబు గ్రంథం 25వ అధ్యాయం 4-5 వచనాలు. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడగును? ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, నక్షత్రములు పవిత్రమైనవి కాదు. మరి నిశ్చయముగా పురుగు వంటి మనుషుడును, పురుగు వంటి నరుడును ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు కదా. ఇంకా అంటాడు 15వ అధ్యాయంలో 15వ అధ్యాయం 15-16 వచనాలు. ఆలోచించుము, ఆయన తన దూతలందు నమ్మికించుడు, ఆకాశ వైశాల్యం ఆయన దృష్టికి పవిత్రము కాదు. అట్లుండగా హేయుడును, చెడినవాడును, నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయువాడు మరి అపవిత్రుడు కదా. కుష్ఠరోగి అపవిత్రుడు, పాప రోగి మరింత అపవిత్రుడు. ఇటువంటి అపవిత్రమైనటువంటి రోగిని పవిత్రపరిచేవాడు యేసుక్రీస్తే. ఎలా అంటే ఆయన బలియాగము ద్వారా, ఆయన రక్తము ద్వారా మనలను పవిత్రులుగా చేస్తా ఉన్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడు చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. 14వ వచనం. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలము సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపల శ్రమ పొందాడు. గవిని వెలుపల శ్రమ పొందాడు. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయు. కాబట్టి కుష్ఠరోగం మరింత అపవిత్రమైనది. పాపరోగం మరింత అపవిత్రమైనది. ఆ అపవిత్రమైనటువంటి రోగిని పవిత్రపరిచేవాడు ప్రభువైన యేసుక్రీస్తు. 5వది, కుష్ఠరోగి పాళెము వెలుపల ఉండాలి. 46వ వచనం. వాని నివాసము ఆఖరి లేదు, వాని నివాసము పాళెమునకు వెలుపల ఉండవలెను. అంటే కుష్ఠరోగి ఒక వ్యక్తిని దూరపరుస్తున్నాడు. ఒక వ్యక్తిని ఏం చేస్తుంది? దూరపరుస్తుంది. యూదులు పాళెములో నుండి ఇతరులకు అపవిత్రత కలగకుండా కుష్ఠరోగులను వెలివేసే ఏర్పాటు వారు చేసేవారు. యూదులు ఎవరు అంటే దేవుడు తన యొద్ద ఉంచుటకు ప్రత్యేకమైనటువంటి ఒక జాతి వారు. వాళ్ళకి గొప్ప చట్టాలు దేవుడు అనుగ్రహించారు. వాటిలో ఒక చట్టం ఏంటంటే కుష్ఠరోగిని పాళెములో నుండి వెలివేయాలి. సంఖ్యాకాండం 5వ అధ్యాయం 1వ వచనాన్ని చదివితే, మరి యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాడు, ప్రతి కుష్ఠరోగిని స్రావం గల ప్రతి వారిని, శవం ముట్టుట వలన అపవిత్రుడైన ప్రతి వారిని పాళెములో నుండి వెలివేయవలనని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించును. ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించు. కనుక వాడు ఇతరులను కలుసుకోకుండా, మందిరంలోనికి రాకుండా కుష్ఠరోగి వెలుపలే ఉండాలి.
అలాగే ఈనాడు పాపం చేసినటువంటి పాపి తన పాపాన్ని బట్టి నిజ దేవుని సంధించలేక దేవునికి దూరస్తుడైన. అయితే యేసుక్రీస్తు వలన పాపులు దేవునికి సమీపస్తులయ్యేటట్లు ఏర్పాటు జరిగింది. అందుకే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం నుంచి మనం చూస్తే, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. మునుపు దూరస్తులమే, ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన పవిత్రులమై ఉన్నాం, సమీపస్తులమై. యేసుక్రీస్తు ద్వారా దేవునితో మనకు సమాధానం వచ్చింది. కాబట్టి క్రీస్తుని అంగీకరించి దేవుని సమీపత్వమునకు, ఆయనతో సమాధానం పొందుటకు మనం దరిచేరాలి. 6వది, కుష్ఠరోగం దుర్వాసన గలదు. అటువంటి వారి దగ్గర ఉండలేం. పాపి కూడా మిక్కిలి అసహ్యమైన వాడే. పాపి కూడా దేవునికి మిక్కిలి అసహ్యుడు. అయితే ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు సహవాసంలో ఉంటామో, ఆ పాపికి ఉన్నటువంటి దుర్వాసన పోతుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఎందుకు మన కోసం తను అప్పగించుకున్నారు? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం ప్రకారం, మనం పరిమళ వాసనగా మార్చబడుటకు యేసుక్రీస్తు ప్రభు తాను మన కొరకు బలిగాను, అర్పణగాను అప్పగించుకున్నారు. క్రీస్తు సహవాసంలో మనకున్నటువంటి ఈ దుర్వాసన, ఈ పాప దుర్వాసన పోతుంది. 7వది, కుష్ఠరోగం వంశపారంపర్యంగా వచ్చేది. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుతాం, నీకును నీ సంతతి వారికి సదాకాలము అంటి ఉంటుంది అంటాడు గెహజీతో. అంటే వంశపారంపర్యంగా వస్తుంది కుష్ఠరోగం. రోమాపత్రికలో 5వ అధ్యాయంలో మనం చూస్తే పాపరోగం కూడా అలా వచ్చింది. రోమా 5:12. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపం ద్వారా మరణమును లోకంలోనికి ఎలాగ ప్రవేశించును, అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమై. ఒక మనుషుని ద్వారా పాపం వచ్చింది, పాపము ద్వారా మరణం వచ్చింది. ఈ లోకంలోనికి ప్రవేశించింది. ఈ లోకంలోనికి ప్రవేశించిన ఆ పాపమే ప్రతి మనిషిని ఏళ్తాం. అందరికీ సంప్రాప్తమై. అలాగే యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం కూడా 15వ వచనం చూస్తే, అయితే అపరాధము కలిగినట్లు కృపావరం కలగలేదు. ఎట్లాంటిది, ఒక అపరాధం వలన అనేకులు చనిపోయిన యెడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తు అను ఒక మనుష్యుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించింది. అనేకులకు విస్తరించింది. 20-21 వచనం చదివితే రోమపత్రిక 5వ అధ్యాయం, మరియు అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించెను, అయినను పాపం మరణమును ఆధారం చేసుకుని ఎలాగో వెళ్ళను, అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెను, అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మనుషులందరికీ కృప విస్తరించింది. కృప ద్వారా మనకు నిత్య జీవం, పాప క్షమాపణ, పరిశుద్ధత మనకు కలిగి. ఇంకా 8వది, కుష్ఠరోగము అంటు వ్యాధి అని కూడా చెప్పచ్చు. అందుకే అతడు తన పై పదవి కప్పుకోవాలి. అంటే తన ఊపిరి విడవకుండా, తన ఊపిరి ఎదుటి వాళ్ళకి తగలకుండా వారి నివాసం పాళెం వెలుపల ఉండాలి. పాళెం వెలుపల. పాపరోగం అనేది కూడా అంటువ్యాధే.
పాపరోగం అనేది కూడా అంటువ్యాధి. ఒకడు ఏదైతే చేస్తాడో మనం కూడా అది చేయడానికి సాహసిస్తాం. అందుకే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి ఇటువంటి పాపరోగానికి స్వస్థత యేసుక్రీస్తులో ఉంది. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 23-24 వచనాలు. ఆయన దూషించబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. మనం పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం అందు మన పాపములను మ్రాను మీద మోసుకున్నాడు. ఆయన పొందిన గాయముల చేత మీకు స్వస్థత అంట. ఆయన పొందిన గాయముల చేత మీకు స్వస్థత. కాబట్టి ఆయన దూషించబడి దూషించలేదు, శ్రమ పట్టబడి బెదిరించలేదు. అలాగే మనం కూడా పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన మన కోసం శ్రమ పడ్డాడు. మనం కూడా ఆయన అడుగు జాడలో నడవాలని ఆయన మాదిరి ఉంచి ఉండాడు. 21వ వచనం. కాబట్టి పాప రోగా నుంచి విడిపించబడి ఆయన అడుగు జాడలో నడవడం అనేది ఆయన కృప వల్లే మనకు సాధ్యం. ఇంకా ఆఖరిది, కుష్ఠరోగం చాలా మోసకరమైనది. ఎందుకంటే కుష్ఠరోగం అట ఒక వ్యక్తి శరీరంలో తెలియకుండా 28 సంవత్సరాలు ఉంటుందండి. ఒక డాక్టర్ గారు చెప్పిన మాట. తన శరీరంలో ఒక వ్యక్తికి తెలియకుండా 28 సంవత్సరాలు ఉంటుంది. చివరికి అది బయటకు వస్తుంది, ఆ వ్యక్తిని చంపేస్తుంది. అది బయటకు కనబడేటువంటి విషయం, కనబడేది ఏంటంటే కాళ్ళ చేతుల వేళ్ళ ద్వారా, ముక్కు ద్వారా, కళ్ళ ద్వారా ఇది బయటకు వస్తుంది. చాలా మోసకరమైనది అనమాట. అలాగే పాపరోగం కూడా హృదయంలో ఉంటుంది. అందుకే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడెవడు. కాబట్టి మనుషుడు తన హృదయంలో పాపాన్ని దాచగలడు. హృదయంలో ఉన్నటువంటి పాపం కొన్నిసార్లు నడత ద్వారా, కొన్నిసార్లు చేతల ద్వారా, కొన్నిసార్లు చూపుల ద్వారా, కొన్నిసార్లు మాటల ద్వారా బయటికి కనబడు. కాబట్టి మోసకరమైన ధర్మం. అలాగే పాప రోగం మనిషి హృదయంలో ఉండి అది కూడా మోసకరమైనది. కాబట్టి ఇటువంటి మోసకరమైనటువంటి హృదయాన్ని కూడా మార్చగలిగినటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి కీర్తనకారుడు అంటాడు 41:6లో, ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడు, వారి హృదయం పాపమును పోగు చేసుకుని వాడు బయలు వెళ్ళి వీధిలో దాన్ని పలుకుతాడు. కాబట్టి కుష్ఠరోగం పాప రోగానికి సాదృశ్యం. అయితే ఈనాడు మనం కూడా ఈ కుష్ఠరోగానికి సాదృశ్యంగా ఉన్నటువంటి పాప రోగాన్ని నుంచి పూర్తిగా మనం విడుదల పొందాలి, పవిత్ర జీవితాన్ని జీవించాలి. ఈ పాపం నుంచి మనం విడుదల పొంది పవిత్రులుగా చేయబడి. ఇది ఈ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతి. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును.